నిజానికి ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది. ఎందుకంటే ఈ మాస్టర్బేషన్‌ని వదిలిపెడితేనే కదా మీరు బ్రహ్మచర్యాన్ని పాటించడం సాధ్యమయ్యేది. కాకపోతే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఈ మాస్టర్బేషన్ అనేది ఎన్ని సార్లు చేసుకున్నా సరే బోర్ కొట్టడం అన్న మాటే ఉండదు. ఎందుకంటే ఇందులో 2 ఎమోషన్స్ కూడా ఉన్నాయి. అదే వేరే ఏదైనా అలవాటనుకోండి, మీకు ఏదో ఒక టైంలో అదంటే బోర్ కొట్టేసి వేరేది అలవాటు చేసుకుంటారు. లేదా బలవంతంగా ఒక 3 నెలలు ఏదైనా మెడిసిన్ వాడి ఆ అలవాటు మానుకుంటారు. కానీ ఈ ఎమోషన్స్ అనేవి అలవాట్ల కిందకి రావు. కాబట్టి అవంటే మీకు బోర్ కొట్టడం లేదా బలవంతంగా మానేయడం అన్న ప్రసక్తే ఉండదు. ఎందుకంటే శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు అవి వెంటాడుతూనే ఉంటాయి. అందుకనే ఎప్పుడూ వాటితో పోరాడుతూనే ఉండాలి. అయితే ఇప్పుడు మాస్టర్బేషన్లో ఉన్న 2 ఎమోషన్స్ ఏంటంటే, ఒకటి కామం, 2 క్రోధం. ఎక్కడైతే కామం అణచివేయబడుతుందో అది క్రోధంగా మారుతుంది. అయితే ఈ క్రోధాన్ని వ్యాయామాల ద్వారా బయటికి పంపించవచ్చు. కానీ మన మైండ్ ఏం చెప్తుందంటే ఎందుకు కష్టపడడం, సుఖపడు అని మాస్టర్బేట్ చేసుకునేలాగా ప్రేరేపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ శక్తి ఎప్పుడు బయటకు పోతుంది అంటే ఖచ్చితంగా క్రోధానికన్నా కామాన్ని తీర్చుకున్నప్పుడే ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. కాబట్టి ఇప్పుడు మాస్టర్బేట్ చేసుకోవాలి అనుకునేవాడు వెంటనే తన సెక్స్ ఆర్గాన్ని బయటకు తీసి దాని మీద ఉన్న మాంసపు ముద్దని దమా బాదినంత మాత్రం చేత ఎవ్వడు ఎజాక్యులేట్ చెయ్యడు. ఎందుకంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ముందు వాడికి ఇష్టమైన ఒక ఫిమేల్ పర్సన్ని ఊహించుకుంటాడు. అప్పుడు ఊహల్లోనే తన మీద ఎక్కడే లేని ప్రేమ కురిపించేస్తాడు. అప్పుడు తనకి ఇష్టమైన భంగిమల్లో తన కామాన్ని తీర్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఇన్ని ఎమోషన్స్ క్యారీ అవుతున్నాయి కదా, అలాంటప్పుడు ఎవరికైనా ఇది ఎందుకు బోర్ కొడుతుంది? అందుకనే ఇప్పుడు వాడు కామాన్ని తీర్చుకుని సుఖాన్ని అనుభవించడం చేత ఇప్పుడు ఒక మాట అంటాడు, నేను ఇంకెప్పుడు జీవితంలో ఈ పని చెయ్యను. ఎందుకంటే ఆ టైంలో అది వాడికి బోర్ కొట్టినట్టే అనిపిస్తుంది తప్ప ఎమోషన్స్ అనేవి ఎప్పుడూ కూడా బోర్ కొట్టవు. మళ్ళీ వారం 10 రోజులు అయిన తర్వాత యథావిధి. ఇక్కడ చాలా మంది చెప్పే మాట ఏంటంటే, మేము నాన్ వెజ్ తినడం వల్లే మాలో కామ కోరికలు ఎక్కువగా వచ్చి మాస్టర్బేట్ చేసుకుంటున్నాం. నిజానికి నాన్ వెజ్ తింటే కామ కోరికలు ఎక్కువగా వస్తాయనేది 100% నిజం. అయినప్పటికీ ఆ కామశక్తిని ట్రాన్స్మ్యూట్ చేయడం మీకు చేతనైతే ఇక మీకు తిరుగుండదు. ఉదాహరణకి మైక్ టైసన్, మహమ్మద్ అలీ వీళ్ళందరూ కూడా కామశక్తిని వ్యాయామాల ద్వారా ట్రాన్స్మ్యూట్ చేయడం తెలుసున్నవారు. అంతే తప్ప ఆహారాన్ని మార్చడం చేత ఇంద్రియాల్ని జయించడం అనేది ఒక బూటకపు మాట. అందుకనే పరమహంస లాంటి మహాయోగుల్ని మీరు గమనించండి, వాళ్ళు చూడ్డానికి రేపో ఎల్లుండో అన్నట్టుంటారు. ఎందుకంటే ఆహారాన్ని చాలా తక్కువగా తీసుకుంటారు. దానికి కారణం ఏంటంటే ఇంద్రియాల్ని తొక్కి పెట్టడానికి ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం వినా వేరే మార్గం లేదు. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, రావణాసురుడి 10,000 సంవత్సరాల బ్రహ్మచర్యం అని. అక్కడ ఆయన ఫాలో అయింది కూడా ఇదే. కాబట్టి ఇప్పుడు మొన్న ఒక ఆయన కామెంట్ పెట్టాడు, నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటే లేడీస్ నా వైపు అదో రకంగా చూస్తున్నారు అని. నిజానికి బ్రహ్మచర్యాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాడికి ఇటువంటి అనుభవాలు ఎదురవ్వడం అనేది సర్వసాధారణం. అందుకని మీరు దొరికిందే ఛాన్స్ కదా, దొరికినంత దోచుకుంటాను అంటే మీ బ్రహ్మచర్యానికి, మీ ఇంద్రియ నిగ్రహానికి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి మీరు సున్నితంగా తిరస్కరించాల్సి ఉంటుంది. సరే, ఈ మాస్టర్బేషన్ని కంప్లీట్గా మానేయాలంటే ఎంత టైం పడుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరాలు పడతాయి. కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని మనకి అనుకూలంగా వాడుకుని 6 నెలల నుండి సంవత్సరం లోపే మనం ఈ అలవాటు నుండి బయటపడవచ్చు. చాలా మంది చెప్పేది ఏంటంటే బ్రహ్మచర్యాన్ని పాటించే వాళ్ళు సెల్ ఫోన్కి దూరంగా ఉండాలి. నిజానికి అది పెద్ద తప్పుడు మాట. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ అనేది గురువు లేదా దైవం లాంటిది. ఇదే ఫోన్లో చదువుకుని IAS IPS అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ విషయం వాడేవాడు ఏం చూస్తున్నాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొన్ని BGMs అండ్ సాంగ్స్ ఉంటాయి. మనం భరించలేని కామాగ్నితో రగిలిపోతున్నా సరే ఆ మ్యూజిక్ వినేసరికి మనకి కాస్త ఇంటర్వెల్ దొరుకుతుంది. ఎలాగో మనం దీన్ని పూర్తిగా మానేసే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఏమాత్రం అవకాశం చాలు మనం దాని నుండి బయటపడడానికి. ఈ మాస్టర్బేషన్ పూర్తిగా మానేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అని నేను ఎందుకన్నానంటే, ఆల్రెడీ ఇది మనకి కొన్ని సంవత్సరాలుగా అలవాటైన పని కాబట్టి 2-3 నెలల్లోనే మానేయడం అనేది సాధ్యం కాదు. ఇక్కడ ఇంకో పెద్ద సమస్య ఏంటంటే నైట్ ఫాల్. ఎక్కువ మంది ఏం చెప్తున్నారంటే మాకు ఎర్లీ మార్నింగ్ నైట్ ఫాల్ అవుతుంది అని.
దానికి కారణం ఏంటంటే మనం తిన్నటువంటి ఆహారంలో ఉన్న న్యూట్రియన్స్ ని మన డైజెస్టివ్ సిస్టమ్ అబ్జర్వ్ చేసుకుని మిగిలిపోయిన మలమూత్రాలని తెల్లవారుజామున బయటకు పంపిస్తుంది. ఒకవేళ మీరు అదే టైంలో జననేంద్రియాలకి ఒత్తిడి తగిలేలా పడుకుంటే ఎలాగో ఆ టైంలో మీ బ్లాడర్ ఫుల్గా ఉంటుంది కాబట్టి అప్పుడు సహజంగానే మీకు ఎరోటిక్ డ్రీమ్స్ వస్తాయి. అంటే కలలోనే ఎవరితోనో సంభోగిస్తున్నట్టు. అప్పుడు యూరిన్తో పాటు సీమెన్ కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్స్ ఆర్గన్స్ కి ఒత్తిడి తగిలేలా పడుకోకూడదు. పైగా ఉదయం 4 గంటలకు లేవాల్సి ఉంటుంది. లేదు నా వల్ల కాదు అంటే 5 గంటలకు లేవచ్చు. అంతే తప్ప నైట్ ఫాల్ అయింది అన్న కారణం చేత మాస్టర్బేషన్ చేసుకుంటే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు అవుతుంది. కాబట్టి నేను మీకు చివరిగా చెప్పేది ఏంటంటే ఈ అలవాటు నుంచి మీరు పూర్తిగా బయటపడాలి అంటే మీరు చాలాసార్లు ఓడిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓడిపోయిన ప్రతిసారి మీలో సంకల్పం మరింత బలపడుతుంది. దీనికి తోడు ఈ మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్ అనేవి మీకు బాగా సహాయపడతాయి. ఎలాగో ఈ నైట్ ఫాల్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి లాస్ట్ టైం వజ్రోలి వీడియోలో ఒక ఎక్సర్సైజ్ చూపించాను. దానికంటే ముందు పెట్టిన 12 సంవత్సరాల అఖండ బ్రహ్మచర్యం అనే వీడియోలో అశ్విని ముద్ర గురించి చెప్పాను. మీరు ఎవరినైతే ఊహించుకుని మాస్టర్బేట్ చేసుకుంటున్నారో అసలు రియాలిటీలో మీరు వాళ్ళ ముందు నుంచుంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటారా? అంటే అసలు రియాలిటీలో మీ క్యాలిబర్ ఎంతో ఆలోచించండి. అవసరమైతే లాగిపెట్టి దోడ మీద ఒకటి కొట్టుకోండి. ఎందుకంటే వివేకానందుడు లాంటి మహాపురుషుడికే కామాన్ని భరించలేక ఒంటి మీద వాతలు పెట్టుకోవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ఓర్పు పట్టడం. ఎవడైతే ఓర్పు పడతాడో అసలు అనుమానమే లేదు, వాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు.